అధికార మదమెక్కిన పచ్చగుండాల సాక్షిగా పచ్చ నోట్లకు అమ్ముడుపోయిన పోలీసుల సాక్షిగా పులివెందుల ఒంటిమిట్టల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఖాకీలే పౌరులపై జులుం చేస్తుంటే, ఓటు చోరులకు పెత్తనం ఇస్తుంటే ఓటు స్వామ్యం చిన్నబోయింది. తెల్లారక ముందే చిరు చీకట్లు వీడక ముందే ఖాకీ ఖద్దరు ద్వయం ఏకమై దౌర్జన్యకాండ రాసింది. గడప దాటుద్దంటూ ఏజెంట్లు రాకూడదంటూ ఓటర్ల హక్కులను కాలరాసింది. ఎన్నికను ఏకపక్షంగా మార్చడానికి ప్రజాస్వామ్య విలువల్ని నిలువునా పాతరేసింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఐసిస్, తాలిబాన్, హమాస్ తీవ్రవాదులు, పిండారీలు, తగ్గులు వంటి బందిపోట్లు కలగలిసిన తమ ముందు దిగదొడిపేనని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పెదబాబు, చిన్నబాబు సారథ్యంలోని టీడీపీ కాలకేయులు చాటి చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ప్రలోభాలు మొదలు ఎన్ని అడ్డదారులు తొక్కినా ఆ రెండు జెడ్పీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులకు ఘోర పరాజయం తప్పదని తమ అంతర్గత సర్వేల్లో తేలడంతో పెదబాబు, చిన్నబాబు నిస్సిగ్గుగా బరితెగించారు. ఎలాగైనా సరే పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలిచి తీరాల్సిందేనని తమ కాలకేయ సైన్యానికి దిశానిర్దేశం చేశారు. అత్యంత క్రూరులైన పచ్చ కాలకేయులకు కొంతమంది పోలీస్ అధికారులను పెదబాబు, చిన్నబాబు జతచేశారు. దీంతో పోలింగ్ సందర్భంగా టీడీపీ కాలకేయ సైన్యం ఆకాశమే హద్దుగా చెలరేగింది. విచక్షణ మరిచి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాల్సిన పోలీసులే అరాచకానికి తెరతీశారు. పోలింగ్ ప్రారంభానికి 2 గంటల 30 నిమిషాల ముందే, అంటే మంగళవారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాలకు ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డిలను పోలీసులు నిర్బంధించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో 15 పోలింగ్ బూతులు ఉంటే ఏ ఒక్క బూత్లోకి కూడా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలింగ్ బూత్కు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళుతున్న ఓటర్లను పోలీసులే అడ్డుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని మహిళా ఓటర్లు కాళ్లు పట్టుకున్నా పోలీసులు కనికరించలేదు. తమ కళ్లెదుటే స్లిప్పులను ఓటర్ల నుంచి టీడీపీ గుండాలు లాక్కుని దౌర్జన్యం చేసిన ప్రేక్షక పాత్ర వహించారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు, నాయకులపై టీడీపీ గుండాలు అత్యంత పాశవికంగా దాడులు చేస్తున్నా పోలీసులు కనీసం నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదు. సోమవారం రాత్రికే జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ గూండాలు, రౌడీలు ఒక్కో పోలింగ్ బూత్ వద్దకు 300 నుంచి 400 మంది వరకు చేరుకుని అక్కడే తిష్టవేశారు. పోలింగ్ బూత్లను హైజాక్ చేసి మంగళవారం ఉదయం 7 గంటలకే ఆ రౌడీలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు, రిగ్గింగ్ చేశారు. చివరకు పులివెందుల జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి, ఎం బాలరామిరెడ్డి ఓటు వెయ్యనివ్వకపోగా వారి ఓట్లను కూడా దొంగగా వేసుకున్నారంటే టీడీపీ గూండాల దౌర్జన్యం, పోలీసుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 74 ఏళ్ల దేశ ఎన్నికల చరిత్రలో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్ అంత దుర్మార్గంగా మరొక ఎన్నిక జరగలేదని, ఎన్నికల నిర్వహణలో ఓటు వేయడానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకే ఈ ఉప ఎన్నిక ఓ కళంకంగా నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్లో టీడీపీ రౌడీయిజం రాజ్యమేలింది. పోలీసుల ఏకపక్ష చర్యల కారణంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లలేకపోయింది. దాంతో మరింతగా రెచ్చిపోయి టీడీపీ నేతలు ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించుకున్నారు.